2019లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 5 మంది నుంచి 6 మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు, మేం మర్చిపోలేం. ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది? అసలు ఎందుకు ఇవ్వాలయ్యా? ఎందుకు ఇవ్వాలి? మీకు అపోజిషన్ లీడర్గా ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి? చదువుకున్నావా? 0. చదువుకున్నావా? 10వ క్లాస్ ఫెయిలు. సరేలే మా రాజశేఖర రెడ్డి బిడ్డ, మా రాజశేఖర రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు. రాజకీయం అలానే ఉండాలి. మన ఎవరం భద్రశత్రువులం కాదు ఎవరికి. రాజకీయాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు మనం శత్రువులుగానే పోరాడతాం. ఎలక్షన్ అయిన తర్వాత స్నేహితులుగా బంధువులుగా అన్ని విధాలుగా కలిసిమెలిసి రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది. ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు. ఈరోజు అసెంబ్లీకి రానంటున్నాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఓకే నీకు ఈలేదు కాబట్టి. అసలు మొట్టమొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో నీ కార్ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చాడు చూడు, ఆయన మంచితనం. అదే తప్పు అని మేము అంటున్నాం. అదే మేము చేసిన పొరపాటు. మిగతా ఎమ్మెల్యేలాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణ స్వీకారం అందరి ప్రకారం క్యూలో చేయించుంటే బ్రహ్మాండంగా ఉండిండేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవం ఇచ్చాడు, అవసరం లేకపోయినా అని కూడా నేను మనవి చేస్తున్నా. అవునా కాదా? నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా లేదా? కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ యు గివ్ అండ్ టేక్ అంటే రెస్పెక్ట్లో. ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఓకే, ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా. ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే, ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 10 మందికి వచ్చిన ఓట్లన్నీ 8,93,333 ఓట్లు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, వచ్చినాయి. ప్రజలు ఓట్లేశారు మీకు. ఈరోజు మేము అడుగుతున్నాం, సరే మీ క్యాండిడేట్కి అయితే బుద్ధి లేదు, మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు, మీకేమైంది? ఎందుకు రారు మీరు? మీకేమైంది? ఈడ 8 లక్షల మంది మీకు కాన్స్టిట్యుయెన్సీలో ఓటేస్తే పట్టించుకోరా?